హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి గార్డెన్ టూర్ అనమాట. ఇవైతే మా ఇంట్లో కాదనమాట, అత్తమ్మ వాళ్ళు పక్కన ఉంటారనమాట. సో వాళ్ళ గార్డెన్ టూర్ అనేది నేనైతే ఈరోజు చేస్తూ ఉన్నాను. సో వాళ్ళు ఏమేమి చెట్లు వేశారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి బెండకాయ అనమాట. అలాగే కనకాంబరం, ఇంకా చాలా చాలా ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కటిని అయితే మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, ఊర్లలో ఏంటంటే ఇంటి పక్కన తప్పకుండా కొంచెం ప్లేస్ అనేది వదులుకొని ఉంటారనమాట. సో ఆ ప్లేస్లో పువ్వుల చెట్లు చాలా అందంగా వేసుకుంటూ ఉంటారు. మీ అందరికీ కూడా తెలుసు కదా. సో ఇక్కడ చూడండి, ఎల్లో చామంతి. అలాగే ఈ కనకాంబరం వచ్చేసి దీన్ని లేడీ కనకాంబరం అని అంటారనమాట. అంటే దీనికి ఫ్లవర్స్ అనేవి టిక్ కలర్లో ఉంటాయి, కానీ మన నాటు కనకాంబరం కంటే కొంచెం చిన్నగా విచ్చుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ చెట్టు మీకు అందరికీ తెలుసు కదా, కాగడ మల్లె. మా ఇంట్లో అయితే చాలా ఎక్కువ పెద్దగా ఉంటుంది కదా, సో ఆ చెట్టే అనమాట ఇది కూడా. చూస్తున్నారా కనకాంబరాలు అయితే. ఈ కనకాంబరాలు నేను చిన్న ఉన్నప్పుడు చాలా బాగా ఇష్టపడేదాన్ని, ఎందుకంటే టిక్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వైట్ కలర్ అనమాట, గులాబీ. ఇంకా మొగ్గలో ఉందన్నమాట. ఇంకా కొన్ని రోజులు అయితే మనకి పువ్వులు అనేటివి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి, నార్మల్ మనం వంకాయ చేసుకుంటాం కదా, నాటు వంకాయ అనమాట. సో పూత పెట్టింది, ఇంకా కాయలు కూడా ఉండేవి. ఇప్పటికైతే ప్రస్తుతానికి కాయలు లేవు. చూడండి, ఇక్కడ పండు అయి పడిపోయింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి న్యాచురల్ అనమాట. అంటే మన వంకాయ, నాటు వంకాయ అంటారు కదా, సో ఆ వంకాయ చెట్టు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి హైబ్రిడ్ వంకాయ. మీ అందరికీ తెలుసు కదా, నాకైతే ఈ కలర్ పర్పుల్లో చాలా బాగుంటుంది. అలాగే ఇది చేసుకొని తింటే కూడా వంట చాలా బాగుంటుంది అనమాట. చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ వచ్చేసి పర్పుల్ కలర్ వంకాయ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది చిక్కుడు తీగ అనమాట. చిక్కుడు తీగ కూడా మొత్తం మునగ చెట్టుకి పాకిపోయిందనమాట. విత్తనాలు కూడా చాలా లావుగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, మనకి కాయ నిండా విత్తనం ఉందన్నమాట. విత్తనాలు ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఎప్పటికే. కానీ చిక్కుడుకాయ కర్రీ మనం చేసుకుంటే విత్తనాలు అంటే చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇంకా చెట్టు అనేది చాలా పైకి ఉంది. సో నాకు అందిన మట్టుకే నేనైతే చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, క్యాలీఫ్లవర్. అత్తమ్మ వాళ్ళు ఇక్కడ క్యాలీఫ్లవర్ కూడా వేసుకున్నారు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. చూస్తున్నారు కదా, క్యాలీఫ్లవర్ కూడా వేసుకున్నారనమాట. మాకు కూడా ఇస్తుంటే ఇంకా నేనే వద్దులే, ఎందుకంటే మాకు ఫంక్షన్ ఉండే కదా. సో అందుకే ఇంకా చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి, వేస్ట్ అవుతాయి అనేసి నేను వద్దన్నాను. చూస్తున్నారు కదా, ఫ్రెష్గా ఇంటి దగ్గరే వేసుకున్నారనమాట. ఎంత బాగా వచ్చాయి చూడండి, చాలా బాగుందన్నమాట. మా ఊరు సైడ్ అయితే తోటలు కూడా ఉంటాయన్నమాట. ఎప్పుడు బైక్ మీద వెళ్ళేటప్పుడు చూడడమే, కానీ ఒక్కసారి కూడా దిగి ఇట్లా పొలాలలోకి అయితే వెళ్ళలేదు. సో నెక్స్ట్ చూస్తూ ఉన్నారు కదా, ఇది వచ్చేసరికి క్యాలీఫ్లవర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నాటు గులాబీ అనమాట. ఇవి కూడా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. నార్మల్గా రెక్కలు మనకి ఒక 2 days అయితే పోతాయి చూడండి, అది నాటు గులాబీ అంటారు. సో అది అయితే స్మెల్ నెక్స్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత మామిడికాయ చెట్టు. చూస్తున్నారు కదా, మామిడి చెట్టు. అలాగే ఇక్కడ చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది అనమాట, అందుకే అరటి చెట్లు కూడా వేసుకొని ఉన్నారు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. మనకి ఎప్పుడైనా దేవుడికి నైవేద్యం పెట్టడానికి కావాలంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొని వచ్చి దేవుడికి అయితే నైవేద్యం పెట్టేయచ్చు. లేదా మనం కూడా ఎప్పుడైనా అరటాకులో భోజనం చేయాలంటే చాలా బాగా తీసుకొని తెంపుకొని తినేసేయచ్చు అనమాట. మనము అరిటాకులో భోజనం చేస్తే పంచభక్ష పరమాండాలు తిన్నట్టు లెక్క అని అంటారనమాట. సో అంత మంచిదన్నమాట అరటాకులో భోజనం చేస్తే. చూస్తున్నారు కదా, ఫస్ట్ మనకి ఆకైతే ఇలా రోల్గా వస్తుంది అనమాట. అది రాను 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 ఇట్లా విచ్చుకొని మనకి పెద్ద ఆకులాగా తయారవుతుంది. చూస్తున్నారు కదా. సో ఇలా అరటి చెట్లు కూడా వేసుకొని ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి క్యాలీఫ్లవర్ రావడం స్టార్టింగ్ స్టేజ్ చూడండి, సేమ్ క్యాబేజీలా ఉంది కదా. నేనైతే ఇది క్యాబేజీ చెట్టు, అదే క్యాబేజీ అనుకున్నాం, కానీ చూస్తే చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో క్యాబేజీలానే ఉంటుందంట అట్లా ఆకులతో. తర్వాత మనకి రాను రాను మధ్యలో ఫ్లవర్ అనేది ఏర్పడుతుంది అనమాట, క్యాలీఫ్లవర్. చూస్తున్నారు కదా, సేమ్ మిడిల్లో మనకి రౌండ్గా క్యాబేజీలానే కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రుద్రాక్ష పూలు అనమాట. ఇది మనము దేవుడికి మాలగా వేస్తే 1 వారం వరకు కానీ వాడిపోకుండా ఉంటుందన్నమాట.
చూస్తున్నారు కదా. ఈ గార్డెన్ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా రూపానాయుడు లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పుదీనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.